అనుకుని మాట్లాడాలి, నా వాళ్ళు అనుకుని ప్రవర్తించాలి. అది మానవతా లక్షణాలు అంటారు, అవి ప్రజాస్వామ్యవాదం అంటారు దాన్ని. కానీ ఓటేసినోడే నావోడు, ఓటేసినోడు నావోడు కాదంటే కాదు. ఇప్పుడు ఆ బేగర్ రామరెడ్డి లెక్క ఆమెకే వేయచ్చు, ఉన్న సర్పంచ్ కాదు, ఇప్పుడు కూడా సర్పంచ్ వేయచ్చు. చూసింటారు లోపలికి, చూసింటారు, సాక్ష్యం ఉందా? కాదు కదా. ఓటు వేసినా వేయకున్నా మనోళ్ళు అనుకోవాలి. కానీ ఏదేమైనా ఇది మాత్రం పద్ధతి. పవార్ గారు చేసింది కూడా పద్ధతి కాదు. ఆయన 22 నాడు తీర్మానం ఉంది, 16 నోటీస్ ఇచ్చాడు. నీ తీర్మానానికి నోటీస్కి పొందలేదు. కరెక్ట్ పద్ధతి కాదు. అట్లా ఒక అధికారిగా ఉండి, ఒక గ్రామ సెక్రటరీగా ఉండి శాంతియుత వాతావరణంలో అవసరం సర్పంచ్ సంబంధించాలి. సర్పంచ్ చట్టం గురించి సెక్రటరీ తెలుసు బాగా. సర్పంచ్ గారు అది కరెక్ట్ కాదు, మనం వేయలేము, మనం కూలగొట్టలేము, మనది బాగా జాగా, తహసీల్దార్కి ఇవ్వాలి. తహసీల్దార్ కలెక్టర్ అడుగుతాడు, ఆర్డీఓని అడుగుతాడు, అక్కడ డిపిఓ ఉన్నాడు కావాలంటే పై అధికారి. రోజులో పర్మిషన్ తీసుకోవాలి కదా. మరి పర్మిషన్ తీసుకోకుండా అన్ని ఇష్టం చట్టాన్ని చర్యలు తీసుకుంటే అది మంచి పద్ధతి కాదు. నేను దాని మీద తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఏది ఏమైనా బేగర్ రాముల కుటుంబం చాలా అన్యాయం ఈ రకంగా చేసుడు. ఈ రోజులలో కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా 78-79 తర్వాత కూడా ఎస్సీల మీద ఈ రకంగా దాడులు జరుగుతున్నాయంటే, ఈ రకంగా హరాస్మెంట్ చేస్తున్నట్టే ఇక ప్రజాస్వామ్యం ఏమనుకోవాలి మేము? అంబేద్కర్ గిట్ట రాజ్యాంగం రాసిన పగడబంది చేయకపోతే మరి మా ఎస్సీలందరూ ఎస్సీలందరినీ పాకిస్తాన్లకు ఇంకో దేశానికి పంపుతారా ఏం చేస్తూ అర్థమైతే ఈ కోసం చూస్తుంటే ఇంత అన్యాయం, దౌర్భాగ్యం, ఇది దౌర్భాగ్యమైన చర్య. ఇది ఏంది? ఇది ఓటు వేసినా వేయకుండా మావడం అనుకోవాలి, అది అవసరం లేదు. అయినా ఇల్లు రావడము వాళ్ళకి ఏముంది పాపము? ఆమె తులగో చచ్చిపోతే కొద్దిగా ఒక గుండు లేదు, మెడల బంగారం లేదు, గర్భంలో పట్టుకొని గీల మీద అవే ఉరమించిన బ్రహ్మాస్త్రం ఈ ప్రసాద్ రెడ్డి గారు చేసుడు. నేను పోలీస్ శాఖ వారిని, నేను ఎస్పీ గారికి కూడా మాట్లాడినా, ఎస్పీ గారు కూడా మాట్లాడుతున్నాడు. నేను ఎస్పీ గారికి ఈ సందర్భంగా నేను డైరెక్షన్ ఇస్తా ఉన్నా. ఇమ్మీడియట్ గా దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్ గా వాళ్ళందరినీ కూడా జైలు తోలాలి. వాళ్ళు ఆస్తి నష్టం చేశారు. ఎస్సీ ఎస్టీ పిఓ యాక్ట్ ఏం చెప్తుందనంటే, ఆస్తి ధ్వంసం చేసిన వాళ్ళు వచ్చిన దాడికి వచ్చిన కులం పేరు తిట్టిన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలి వాళ్ళ మీద.